కర్ణాటకలో ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఏమంట మొదలుపెట్టిండో ఖతం ఇక అప్పటి నుంచి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఏదో ఒక సందర్భంలో ఆ ముచ్చట తీసి ప్రతిపక్షాలను మరీ ముఖ్యంగా సెంటర్లో బీజేపీ సర్కారే ఉన్నందున ఇక్కడ అక్కడ బీజేపీ లీడర్లను ఏదో ఒక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈటలను బండన్నను డైరెక్ట్గా ఎంత మాట అన్నాడో అమ్మో నానోరితో నేను చెప్పగానే తల్లి మీరే చూడండి. ఓట్ల హేరాఫేరీ జరిగింది, ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టే నేను గతంలో కూడా ఆరోపించినాను. ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు. దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది. నేను ఈ ఆరోపణ కరీంనగర్లో ఉండి చేశాను. కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో 40 ఓట్లు నమోదై ఉన్నాయి. నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను. బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పినాను. ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు ఇందాక జూబ్లీహిల్స్లో ఖాళీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటు అంశం 3 చోట్ల అది ఓటు నమోదై ఉంది. 3 డిఫరెంట్ పేర్లతో తండ్రి పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓటు చోరీ పాల్పడినాడు. కాబట్టే ఈటల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో అనుమానం లేదు. ఓష్ని పూసుకున్న గంత మాట అన్నవేంది సారు? ఇది షిల్కి పెద్ద గాలి దుమారమే అవుతుంది పోన్రి. మరి అంతే కదా, తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగింది. అట్లా జరగకపోతే బండి సంజయ్ అసలు గెలిచేటోడైనా? ఈటల రాజేందర్కు 3 లక్షల మెజారిటీ ఎట్లా వస్తుంది అనబట్టిండు. అంత బహిరంగంగా మాట్లాడితే ఇంకేముంది, ముందు బీజేపీ వాళ్ళ మాటల దారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది కావచ్చు. ఇంకా ఎన్ని రోజులుందో ఏందో ఈ వాన కానీ మీదికెళ్ళి ఇతుమారు లేకుట వాన కిందికెళ్ళి మూసీ నది కలిపి జనాలను తీరు తిప్పల పెడుతున్నాయి. ఎటువంటి ముందు సమాచారం లేకుండా గండిపేట ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసరికి మూసీ నది బుస్సున వంగింది అని అంటుర్రు. మరి వాస్తవం ఏందో ఇంకా అఫీషియల్గా తెలియదు కానీ మూసీ నది కోపానికి అటు చాదర్ఘాట్ ప్రాంతంలో ఉన్న మూసానగరు, శంకర్ నగర్ ఏరియా ఇండ్లన్నీ మునిగిపోయినాయి. ఇండ్లే చెరువులు లెక్క మారి కట్టుబట్టలతో పరుగులు తీస్తారు పాపం అక్కడి పబ్లిక్ అంతా. ఇటు నిత్య రద్దీగా ఉన్న ఎంజీఎస్ బస్ స్టాండ్ వరద నీళ్ళల్లో మునిగి పొంగి పొర్లుతుండేసరికి ఊర్లలోకి పోదామనుకున్న వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడనే ఇరికిపోయారు. అటో ఇటో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు సాయంతో ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని బయటకు వచ్చారు కానీ మూసీ నది మాత్రం రెస్ట్ ఇవ్వకుండా పారుతూనే ఉంది. ఇంకా ఈ వానలు ఎన్నడు తగ్గుతాయో కానీ అటు దిక్కు పోయేటోళ్ళు జర పైలంగుండురులా. సర్కారు కూడా నది ప్రవాహం ఆగేటట్టు జల్దీనే ఏదో ఒక ఉపాయం చేస్తే బాగుండు.